హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర పల్సర్ BS6 బైక్ రీబోర్క్ వచ్చిందనమాట. అంటే హాఫ్ ఇంజన్ అనమాట. BS6కి BS4కి ఏం డిఫరెన్స్ ఉంటుందో అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే దీనికి బోర్ ఫిషింగ్ చేయడానికి అసలు ఎంత ఖర్చు వస్తుందో అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్తగా వస్తే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చూడండి ఫ్రెండ్స్. బైక్ కిక్ అనేది చాలా ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే కంప్రెషర్ అయితే దీంట్లో లేదు. మనకు ఇంజన్ అయితే కంపల్సరీగా డౌన్ చేయాలి, అంటే బోర్ పిస్టన్ కంపల్సరీగా ఇవ్వాలన్నమాట. ఈ కొత్త పిస్టన్కి చూడండి ఎంత బాగుందో. ఇక్కడ ఒక డాట్ ఉంది, కనిపిస్తుంది కదా మార్కింగ్. ఈ పాత పిస్టన్కి ఇక్కడ లేదు, అంటే ఇంతకుముందు ఉండేది. ఇది BS6 వెహికల్ అండి, పల్సర్. అంటే ఇప్పుడు BS6 వెహికల్స్కి పిస్టన్ ఇలా వస్తున్నాయి అన్నమాట. ఈ పిస్టన్ని మీకు తొప్పి చూపిస్తాను, చూడండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ కొంచెం డాట్ ఉంది. అంటే ఈ పిస్టన్ మొత్తం అరిగిపోతే మనకి డాట్ అనేది ఇక్కడ కనపడదు. రెండోది ఏంటంటే ఈ పిస్టన్కి మీకు ఇన్ అవుట్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇంతకుముందు మనము ఇన్ అనేది వచ్చేది,
అంటే ఇప్పుడు సైలెన్సర్ సైడ్ మార్కింగ్ వస్తుంది, ఇక చూస్తున్నారు కదా ఈ డాట్ సైలెన్సర్ సైడ్ పెట్టాలి. ఈ పాత పిషన్ కూడా అట్లా ఉంది. ఈ BS6 స్పెషల్గా ఇప్పుడు పిషన్స్ ఇలా వస్తున్నాయి ఫ్రెండ్స్. బోర్ పిషన్ చేసేటప్పుడు మీరు చాలామంది ఒక పొరపాటు చేస్తారు ఫ్రెండ్స్. అదేంటంటే పిషన్ లాక్ ఎక్కించేటప్పుడు ఈ లాక్లు అనేది లోపల పడిపోతాయి. కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మనకు బాగుంటుంది. ఈ పిషన్ లాక్ వేయడానికి నేను ఒక చక్కటి దేశీ జుగాడు చూపిస్తాను చూడండి. ఇచ్చేటప్పుడు ఇట్లా మొత్తం కంప్లీట్గా క్లాత్ మనం బట్ట పెట్టి ఇది చేసుకుంటే మనకు పిషన్ లాక్ వేసేటప్పుడు ఆ లాక్ అనేది కింద పడిపోయినా కానీ ఇక్కడ పడిపోయినా కానీ మనకు లోపల అనేది పడదు. ఈ లాక్ని మనం ఈజీగా ఇలా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలామంది ఈ లాక్కి ఇలా క్లాత్ పెట్టక ఆ లాకులు అనేది లోపల పడిపోయిన తర్వాత మొత్తం ఇంజన్ ఇప్పుడు తీయాల్సిన పరిస్థితి వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు లాక్ ఎంత ఈజీగా కూర్చుందో. అంటే పడిపోయే ఛాన్స్ లోపల ఉండదు, తర్వాత మనం ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మీరు పిషనింగ్లు ఎక్కించిన తర్వాత కూడా దానికి మనం ఎలా సెట్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్ రింగ్ ఇక్కడ, సెకండ్ రింగ్ ఏమో ఇక్కడ, థర్డ్ రింగ్ ఏమో దాని కింద ఇక్కడ, ఫోర్త్ రింగ్ ఇక్కడ చేసుకుంటే మనకు పికప్ కూడా బాగుంటుంది, మైలేజ్ కూడా బాగుంటుంది, పిస్టన్ సర్వీస్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్. మొదటి ఛాంజర్లో మనకు ఆయిల్ రింగ్స్ అనేది మనం ఇలా సెట్ చేసుకోవాలి. ఇక్కడ అంటే ఫస్ట్ ఏమో ఇక్కడ, సెకండ్ ఏమో ఇక్కడ, తర్వాత పిస్టన్ రింగ్స్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా సెట్ చేసుకుంటే మనకు ఇది పిస్టన్ అనేది ఎక్కువ సర్వీస్ వస్తుంది, బండి లైఫ్ అనేది బాగుంటుంది. వాల్స్ కూడా నేను 2 కొత్త చేశాను ఫ్రెండ్స్. ఇది ఒకటేమో పెట్రోల్ వాల్ అండి, ఒకటేమో గ్యాస్ వాల్ అండి. పైదేమో పెట్రోల్ వాల్ అండి, ఎందుకంటే ఇది కార్బెట్ సైడ్ ఉంటుంది, ఇది ఎగ్జాస్ట్ సైడ్ ఉండేదేమో చిన్న వాల్ అండి. మనకు ఇది ఎగ్జాక్ట్లీగా అక్కడే కూర్చోబెట్టాలన్నమాట. BS6 టైమింగ్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు ఈ బాణం గుర్తు, ఈ చంబర్ గుర్తు ఎగ్జాక్ట్లీ పిస్టన్ అనేది టాప్లో ఉండాలి. చూడండి లోపల పిస్టన్ టాప్ ఉంది. కాకపోతే పాత బైకులకు ఇది ఇక్కడ హోల్ వచ్చేది, దీనిపైన ఇక్కడ మనం ట్యాబ్లెట్స్ సెట్ చేసుకోవడానికి ఇంకో హోల్ ఇచ్చేవారు. దీని నుంచి మనము దాన్ని సెట్ చేసుకుంటాము. కాకపోతే ఇది మ్యాగ్నెట్ కవర్ కంపల్సరీ ఇప్పాల్సి వస్తుంది. మీకు అటు సైడ్ మీకు టైమింగ్ చూపిస్తాను. ఇది ఎగ్జాక్ట్లీ ఇట్లా ఉంది కదా, అటు సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ టీ అనేది పైకి ఎగ్జాక్ట్లీగా రావాలి. ఈ 2 బాణాలు గుర్తున్నాయి కదా, ఇది కరెక్ట్ లెవెల్లో ఉండాలి. ఇది కూడా ఇక్కడ కరెక్ట్ లెవెల్లో ఉండాలి. మీకు అనిపిస్తుందా? ఇది ఇక్కడ కరెక్ట్ లెవెల్లో ఉండాలి, ఇది ఇక్కడ కరెక్ట్గా లెవెల్లో ఉండాలి. ఈ టీ అనేది పైకి ఉండాలి. అప్పుడే మనకు టైమింగ్ అనేది కరెక్ట్గా సెట్ అయినట్టు. పల్సర్ బైక్ హెడ్ సెట్లు ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. పైన పొజిషన్ ఏమో ఇలా ఉంటుంది, కింద పొజిషన్ మాత్రం ఇలా ఉంటుంది. చూసారా 4 కూడా అదే పొజిషన్ ఉంది. ఇది ఇక్కడ నుంచి మనకు ఆయిల్ సర్క్యులేషన్ అయిన తర్వాత ఈ ఆయిల్ అనేది ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఈ ట్యాబ్లెట్ కవర్లో మొత్తం సర్క్యులేషన్ అయ్యి బండి అనేది మనకు కూల్గా ఉంచుతుంది అన్నమాట. అంటే ఈ రాడ్స్కి ఇక్కడ పాయింట్స్ ఇవ్వడం వల్ల మనకు ఆయిల్ అనేది కరెక్ట్గా సర్క్యులేషన్ అవుతుంది అన్నమాట. హెడ్ సెట్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకు మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు చూడండి. ఇలా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది పై సెక్షన్ అండి, ఇదేమో పై సెక్షన్, ఇది కింద సెక్షన్ కాబట్టి మనకు ఇలా వేసుకుంటే మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంజన్ ఆయిల్ అనేది ఇక్కడ నుంచి మనకి ఇక్కడ సర్క్యులేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ హోల్డ్ ఉంది కదా, ఈ బోల్ట్లో నుంచి మనకు ఆయిల్ అనేది పాస్ అయ్యి ఇక్కడ నుంచి బోర్ నుంచి మనలోకి హెడ్లోకి కూడా సర్క్యులేషన్ అవుతుంది. 2 రకాలుగా మనకు ఆయిల్ పంప్ అనేది లోపల ఉంటుంది. ఇక్కడ ఈ బోల్ట్ ఫిట్ చేసేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ 2 బ్రాస్ వాషర్లు వస్తాయన్నమాట. ఇక్కడొకటి అక్కడొకటి, అది కంపల్సరీ వేయాలి. మనం దీన్ని దగ్గర పానా తీసుకొని ఇట్లా లైట్గా టైట్ చేసుకోవాలి. ఎందుకంటే లైట్గా ఎందుకు టైట్ చేయాలంటే థ్రెడ్స్ అనేది తొందరగా పాడైపోతాయి కాబట్టి. ఈ బ్రాస్ వాషర్లు అనేది చాలా మెత్తగా ఉంటాయి ఫ్రెండ్స్, ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఆపుతాయి అన్నమాట. బైక్ అయితే బోర్ హెడ్ అయితే ఫిట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బైక్ అనేది ఒకసారి స్టార్ట్ చేసి చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పల్సర్ BS6కి బోర్ హెడ్ అనేది వాల్స్ అనేది కొత్త వేసాం అనమాట.
అయితే దీని ఖర్చు వచ్చేసి మనకు 4,500 అవుతుంది. దీంట్లో మెకానిక్ ఛార్జెస్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీకు ఎవరైనా ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటే నేను మీకు నా పర్సనల్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుంచి మీరు వాయిస్ మెసేజ్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయొచ్చు. మీరు మాత్రం ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. మీ ఊరి పేరే రాయండి, నేను మీకు హాయ్ చెప్తాను. డిస్క్రిప్షన్లో నేను ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసిన వీడియోస్ పెడతాను, మీరు చూడండి. ఎందుకంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. జై హింద్.